ఆటోకి వచ్చినారబ్బా లాస్ట్ వారం అని జనాలు. ఇది ముందుగానే తుప్పలకు రోడ్డు ఉన్నట్టుంది. ఆడ ఎంట్రన్స్ లో గేట్ వస్తుంది. వెల్కమ్ టు మై ఛానల్. మీరు స్వర్ణగిరి రావాలనుకుంటున్నారా? మీ దగ్గర ఎలక్ట్రిక్ బైక్ ఉందా? అయితే బైక్ లో రండి, లేదంటే కార్ లో రండి. రోడ్ షోలో వ్యూ పాయింట్ అన్ని చూసుకుంటూ రావచ్చు. ఈ చేన్ల మధ్యలో, కొండల మధ్యలో, గుట్టల మధ్యలో మన స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. ఇదే మన స్వర్ణగిరి టెంపుల్ ఎంట్రన్స్. ఇప్పుడు మనం చూడబోతున్నాము స్వర్ణగిరి మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ లోపలికి ఎంట్రన్స్ ఉంది స్వర్ణగిరి దేవాలయం. సో ఇదే ఫ్రెండ్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఇక్కడైతే వాచ్మెన్ అన్న కట్ట పట్టుకొని ఉన్నాడు. ఇదే మొత్తం ఎంట్రన్స్ లోపలికి. అబ్బా, తిరుపతిలోకి వచ్చినంత ఫీలింగ్ ఉంది ఫ్రెండ్స్. ఎంత బాగుందో చూడండి. పార్కింగ్ ఇటంటే అన్న యువతలకు చేయి చూపిస్తుండు. సో మేమైతే ఇటే పోతా ఉన్నాము. ఛార్జింగ్ పోర్ట్లు ఉన్నాయా లోపల? పోర్ట్ ఛార్జింగ్ లేవా? ఏం పెట్టలేదా ఇక్కడ? బ్యాటరీ వెహికల్స్ ఉన్న వాళ్ళు మాత్రం రావద్దండి. పోర్ట్లు ఏం లేవు. అది కూడా కరెక్ట్. మరి ఉంది కదా. డబ్బులు పెట్టినారు ఎంత పైన. జనాలు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. పూలు పనులు అమ్ముతారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి మాదిరి సెట్ చేసారంట. కాకపోతే మెట్లకు నెంబర్లు ఏం లేవు కదా, నార్మల్ గా పెట్టేసారు. విశాఖంలో తరుణి అగరబత్తి వాళ్ళంట స్టాచ్యూస్ అమ్ముతున్నారు. శివార్తి చేసిస్తారు. 7 to 5 ఇవ్వండి టికెట్స్ వేరాలేదు ఇక్కడ. దర్శనం టికెట్ అయితే తీసుకున్నాము. ముగ్గురికి 50 రూపీస్ ఈచ్, 150 రూపీస్ అన్నమాట. నిలబట్టండి.
క్యూ లైన్ అయితే ఇలా ఉంది. చాలా చాలా హెవీ ఉంది. చూడండి ముసలి ముసలి అందరూ వీల్ చైర్లు కూడా వచ్చేసినారు. కార్తీక సోమవారం లాస్ట్ అని చెప్పేసి ఇంతమంది క్యూలో ఉన్నారండి. క్యూ లాస్ట్ దాకా ఉన్నట్టుంది. మొబైల్స్ నాట్ అలౌడ్ అనమాట లోపలికి. నైట్ వ్యూ ఎట్లుంటుందో చూపిస్తా. ఇక్కడైతే డిస్ప్లే చేశారు. సూపర్ అంటే రావడం స్వర్ణగిరి అనేది స్వామివారి కళ్ళకి స్వామివారి సేవలు మన తిరుపతిలో ఎలా అయితే సేవలు నిర్వహిస్తూ ఉంటారో సేవ అలాగే ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారన్నా విజిట్ చేయాల్సిందే. ఇక్కడ మొబైల్స్ టికెట్ కౌంటర్ అయితే సెల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్ అన్నమాట ఇది. డిపాజిట్ చేసేసి ఫైనల్ దర్శనం అయితే మనదే అండి. టెంపుల్ క్లోజ్ అయిందంట. పులిహోర తీసుకొస్తా, ప్రసాదాలు తీసుకున్నాం. జలనారాయణ స్వామి సన్నిధి ఇది. మాటల్లో వర్ణించలేదు, వర్ణనాతీతం అనుకోండి. ఇక్కడైతే ఇలా ఉందండి. లైవ్ ఇలా చూడాల్సిందే మీరైతే. చాలా చాలా బాగుంది అసలు. వాటర్ చూడండి ఎంత క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాయి. చాలా బాగున్నాయి అసలు. సూపర్ సూపర్. పై నుంచి కూడా మీకు చూపిస్తా లొకేషన్ ఎట్లుంటుంది. వీళ్ళకైతే తిండి ఇంపార్టెంట్. వీళ్ళకి ఏం వద్దు, ఇంకా టైం టు టైం ఫుడ్ ఉంటే చాలు మా వాళ్ళకి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీరు, పార్కింగ్ ఏరియా ఇదంతా మొత్తం ఇలా ఉంటుంది అనమాట. పచ్చని పొలాల మధ్యలో స్వర్ణగిరి చాలా ఆహ్లాదకరంగా. అక్కడే మామిడి తోటలు ఉన్నాయి నానా. అటు వెళ్ళొచ్చు, మంచిగా పార్టీ చేసుకోవచ్చు ఇక్కడ. సో చూడండి హిల్ ఏరియా మొత్తం చాలా బాగుంది అసలు. లైవ్ లో మీరు మిస్ అవ్వకండి, అసలు చాలా బాగుంటుంది. ఇక కోపం వస్తుంది ఫ్రెండ్స్. అన్నదానం అడుగుతుంది, ఇంత కోపంలో కూడా అయినా. అన్నదానం వేయడం నాకు కూడా తెలియదు, దేవులాడుకుంటూ పోవాలి. ఇక్కడైతే చిన్న పికాక్ కూడా కనబడుతుందా మీకు? కొండల మధ్యలో పికాక్స్ ఉన్నాయి. ఇలా ఫోటోలలో లీనమైపోయింది, మునిగిపోయింది. మేమైతే గజజ్యోత ఏమంటారు, కార్తీక దీపం అంటే పెద్ద ఉంది కదా, కార్తీక దీపాలు వెలిగిస్తారు. మీరు 3 నిమిషాలకి 20 రూపాయలంట కిడ్స్ కోసం. ఇక్కడ జ్యోతి కార్తీక దీపాలు అయితే అమ్ముతారు. ఇక్కడ ఎంతనో రేట్ లేదు, కాకపోతే ఇక్కడంతా ఇదే దీపాలు చూడొచ్చు. వెంకటేశ్వర స్వామి విగ్రహం, కళ్యాణ మండపం అన్నదాన సత్రంకి కింద ఉంటది.
చాలా పెద్ద టెంపుల్ అవుతుందండి ఇది. ఇలా ఉండదు. సో ఇక్కడ నుంచి మనం ఇలా వెళ్తే శివాల కళ్యాణ బిల్డింగ్ ఇది. అన్నదానం ఉందో లేదు మనకు తెలియదు. అదే అన్నప్రసాదం అదే ఉంది. ఈరోజు అయితే అన్నదానం ఉందండి. స్పెషల్ గా ఐడియా సింగం బీఆర్ఎస్ అండి. దయచేసి శ్రీవారి భక్తులకు కలవండి. దయచేసి లైన్ మధ్యలో ఎవరు కూడా వెళ్ళకూడదు కాబట్టి ఒకరి తర్వాత ఒకరు నిదానంగా విధులను పాటిస్తూ స్వామి వారి ప్రసాదాన్ని స్వీకరించగలగాలి. ఓం నమో వెంకటేశాయ. దగ్గర 15 నిమిషాలు అయిపోయింది. అన్నదాన సత్రంలో అన్నం అయిపోయింది. అందరూ క్యూలో వెయిట్ చేస్తా ఉంటారు. సో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి అన్నదాన సత్రాన్ని నమ్ముకుని వస్తే బుగ్గిపాలు అవుతారు. సో మంచి వాళ్ళకైతే బయట వినిపించేసుకోవచ్చు. ఇంకా ఇది పూర్తి స్థాయి మెయింటెనెన్స్ లోకి అయితే రాబోతుంది. సో కాస్త స్వర్ణగిరి వచ్చే వాళ్ళు ముందుగా ఏదైనా వేరే ఫుడ్ ప్రిపరేషన్ చేసుకొని రావాలండి. చూడండి రైస్ అక్కడ అడుగుతా ఉన్నారు, రైస్ లేదని చెప్తారు. క్యూలో నిలబడక ముందే చెప్తే వెళ్ళిపోతారు కదా నిమిషట. ఇంత దూరం వచ్చి రైస్ లేదు. అన్నదానం అయితే నడుస్తా ఉంది. అన్నదానం బూచి 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 అని భయపడుతున్నా. డొనేషన్ కౌంటర్ అండి ఇది. సో మన నిత్యాన్నదాన సత్రం అండి ఇది. మొత్తం మీకు చూపించిన విధంగానే జరుగుతూ ఉంది. కాకపోతే పెద్దలు ముసలోళ్ళు వీళ్ళు మాత్రం డేర్ చేయొద్దండి, చాలా టైం పట్టుద్ది క్యూలో. మన తిరుపతి లాగా మొత్తం అందరినీ తోలి రూమ్లలో ఇట్లా ఇట్లేమి ఉండదు. క్యూలో పడతారు. క్యూలో పోయి వచ్చేసరికి
ముసలి మొత్తం కాళ్ళు గీళ్ళు మొత్తం పటాపట్ అయిపోతాయి. సో ఇటు ఒక్కసారి చూడండి, ఇటు అయితే గిన మన శ్రీవారి కళ్యాణ మండపం అయితే కనపడుతుంది అతను. సో ముందరికి వెళ్దాం రండి. ఇది శ్రీవారి కళ్యాణ మండపం అండి. ఇందులోనే మామూలుగా అయితే భోజనాలు అరేంజ్ చేస్తారు ఇక్కడ. కాకపోతే మరి కన్స్ట్రక్షన్ లో ఉందో ఏమో జరుగుతుంది, మొత్తం లోపల కన్స్ట్రక్షన్ లో ఉన్నట్టుంది. అది ఇంకా డెవలప్ చేస్తారు. మన స్వర్ణగిరి స్వర్ణగిరిని అయితే వీళ్ళు మంచిగా డెవలప్ చేస్తా ఉన్నారు. ఇంకా డెవలపింగ్ స్టేజ్ లోనే ఉంది. ఎవరైనా విరాళాలు కానీ లేకుంటే చందాలు కానీ ఇవ్వదలుచుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చో లేకుంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాము, వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మాత్రం మీరు డొనేట్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఎందుకంటే మన వెంకటేశ్వర స్వామిని మన తెలంగాణలో ఎక్కడో తిరుపతి పోయి దర్శించుకోలేని వారి కోసం ఇక్కడికి వచ్చి అదే వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని ఇక్కడ పొందగలరు అనమాట. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తా ఉన్నాను అదనమాట. వెళ్ళేటప్పుడు స్టెప్స్, వచ్చేటప్పుడు ర్యాంప్ బాగా పెట్టి. టేక్ కేర్, బై బై.